వెల్కమ్ టు తిరంగ టీవీ. నక్లోలోని బహ్రైచ్ జిల్లాలోని మదర్సాకి సంబంధించిన దారుణమైన విషయం బయటపడింది. పహల్వారా విలేజ్ లో అక్రమంగా నడుస్తున్న మదర్సా టాయిలెట్ లో 40 మంది ముస్లిం మైనర్ గర్ల్స్ ని బంధించారు. మదర్సాలోని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చాలా సార్లు కంప్లైంట్స్ వచ్చాయని, అందుకే చెక్ చేయడానికి వెళ్లామని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చెప్పారు. మదర్సాని చెక్ చేస్తున్న టైంలో అక్కడి వారు గొడవలు చేశారని, కానీ అధికారులు పోలీసుల సహాయంతో పై ఫ్లోర్ కి వెళ్ళగా టెర్రస్ మీద ఉన్న టాయిలెట్ తలుపులను మహిళా పోలీసులు తెరిచినప్పుడు 40 మంది ముస్లిం మైనర్ అమ్మాయిలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారన్నారు. వారు భయపడి స్పష్టంగా మాట్లాడలేకపోయారని అధికారులు ప్రకటించారు. ఈ మదర్సా దాదాపు 3 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నట్లు తేలిందని మైనారిటీ సంక్షేమ అధికారి మహమ్మద్ ఖలీద్ సీరియస్ అయ్యారు. మదర్సాలో 8 గదులు ఉన్నప్పటికీ బాలికలు టాయిలెట్ లో ఎందుకు దాక్కున్నారని ప్రశ్నించినప్పుడు మదర్సాని చెక్ చేస్తున్న టైంలో పిల్లలు భయపడి టాయిలెట్ లోకి వెళ్లి దాక్కున్నారని సంబంధం లేని ఆన్సర్స్ ని మదర్సాని నడిపేవారు చెప్పారు. అయితే రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా నడుస్తున్న ఈ మదర్సాలను మూసివేయాలని, ముస్లిం మైనర్ గర్ల్స్ ని సురక్షితంగా ఇంటికి పంపించేయాలని అధికారులు ఆదేశించారు. అయితే ఇంత జరిగినా పోలీసులు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇంకా మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.